డాడీ ఖచ్చితంగా అంకుల్తో మాట్లాడతారు. అంకుల్ ఎలాగైనా పృథ్వీని కన్విన్స్ చేస్తారనే హోప్. ఇప్పుడు ప్రశాంతి గురించి చెప్తే అమ్మో తట్టుకోలేదు. వద్దు, చెప్పొద్దు. నేను ఇలా హోప్ పెట్టుకోవడం తప్పు కాదు కదా కావేరి. కావేరి, నీకు మాత్రం చెప్పాలనిపించింది చెప్పాను. కానీ నాకు నిజం తెలుసన్న విషయం నువ్వెవరికీ చెప్పనని ప్రామిస్ చేయి. నిన్నేని ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్. ఈ హోప్, ఈ ఫీలింగ్ చాలా బాగుంది కావేరి. రేఖ, ఒకవేళ కొన్నాళ్ళు ఆగాక అన్నయ్య అప్పుడు కూడా వద్దంటే? పృథ్వీ ఎప్పటికైనా నావాడన్న ఫీలింగ్తో అప్పటి వరకు ఉండని ప్లీజ్. అప్పుడు చూద్దాం. ఇలాంటి క్రౌడెడ్ చోటుకి తీసుకొచ్చాం. మళ్ళీ బాబుకి జ్వరం వచ్చేది కదా. సతీష్ చెప్పానుగా, త్వరగా వెళ్ళిపోదాం. కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. ఇక్కడి నుంచి పార్క్ వెళ్ళిపోదాం. సరే, త్వరగా కానీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, కిడ్స్ వేర్ ఎక్కడండి? ఫస్ట్ ఫ్లోర్. పృథ్వీ, మనం పైకి వెళ్దామా? పైకా? దేనికి? నా బొమ్మకి ఫ్రాక్ కొనాలి. బొమ్మకా? అదే పృథ్వీ, చిన్నప్పుడు నువ్విచ్చిన మొదటి గిఫ్ట్. మర్చిపోయావా? మర్చిపోవడమా? నో నో, ఛాన్సే లేదు. అయితే పద, కిడ్స్ వేర్కి వెళ్దాం. పద. శాంతి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి ఏసీ ఎక్కువగా ఉంది. నేను బాబుని తీసుకుని అలా వెళ్తాను. నువ్వు త్వరగా వచ్చాయి. ఓకే. ఆ, 2 years బేబీకి ఫ్రాక్ ఇవ్వరా? వావ్, ఈ డ్రెస్ చాలా బాగుంది. మీరు ఇదేమైనా సెలెక్ట్ చేసుకున్నారండి? లేదండి, మా బాబు కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, డ్రెస్ చాలా బాగుంది. ఇట్స్ ఓకే. యువర్ నేమ్? ఆశ. మరి మీ పేరు? ప్రశాంతి. ఆ,
హే చూడు చూడు. ఎలా ఉంది? వావ్ సూపర్ గా ఉంది. ఇది తీసుకుందామా? యా. పద. బాగుంది కదా సతీష్? బాగుంది. ఇది ప్యాక్ చేయండి. కావేరి, పృథ్వీ వచ్చేలా లేడు. ఇక నేను బయలుదేరుతాను, చీకటి పడుతుంది. మ్మ్. బాయ్ కావేరి. బాయ్. కావేరి, మామ్, వేర్ ఆర్ యు? దేనికమ్మా? అర్జెంటుగా రా మమ్మీ, నీతో మాట్లాడాలి. ఏమ్మా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇంటికి రావడానికి ఎంతసేపు పడుతుంది మమ్మీ? దారిలో ఉన్నానమ్మా. కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు. పెట్టే. ప్లీజ్ మమ్మీ, త్వరగా రా. 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను, సరేనా? ఏమైంది? రా మమ్మీ, రా. ఏమైంది కావేరి? చెప్తాను, రా మమ్మీ. ఏమైంది? నువ్వు రా. ఏమైంది కావేరి? నువ్వు రా మమ్మీ. కూర్చో, కూర్చో మమ్మీ. ఏంటి కావేరి కంగారు? ఏమైందో కాస్త నిదానంగా చెప్పు. మమ్మీ, ఇందాక రేఖ మన ఇంటికి వచ్చింది. రోజు వస్తూనే ఉందిగా. ఈ సమయంలో వద్దంటే కూడా బాగోదు. అది కాదు మమ్మీ, రేఖను చూస్తే చాలా బాధేస్తుంది. తను ఎలా తట్టుకుంటుందో అర్థం కావట్లేదు. కావేరి, రేఖకి జరిగిన విషయం ఏమీ తెలీదు. అందుకే మన ఇంటికి వస్తోంది. పృథ్వీ గురించి పదే పదే అడుగుతోంది. తన్ని చూస్తే నీకే కాదమ్మా, ఎవరికైనా బాధేస్తుంది. కానీ మనం ఏం చేయగలం? ధృవ చెప్పాలి తనకి. మమ్మీ, రేఖకి విషయం తెలుసు. రేఖ అంటే అన్నయ్యకి ఇష్టం లేదన్న విషయం రేఖకి తెలుసు మమ్మీ. తెలుసా? డాడీ అంకుల్కి చెప్తుంటే రేఖ వినేసిందంట మమ్మీ. కానీ మనమంతా రేఖకి ఏమీ తెలియదు అనుకుంటున్నాం. మరి మరి తెలిసి కూడా అలా ఎలా ఉండగలుగుతోంది? ఇంకా పృథ్వీ గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఎందుకంటే అన్నయ్యకి రేఖ అంటే ఇష్టం లేదని తనకి తెలుసు, కానీ ప్రశాంతిని ఇష్టపడుతున్నాడని రేఖకి తెలియదు మమ్మీ. అన్నయ్య తనని ఇష్టపడట్లేదు, కానీ మరొకరిని కూడా ఇష్టపడట్లేదు. కాబట్టి పృథ్వీ మారతాడని, తనని ఇష్టపడే ఛాన్సెస్ ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్గా ఉంది మమ్మీ. అందుకే అన్నయ్య గురించి అడుగుతుంది, ఆలోచిస్తుంది. పృథ్వీ లైఫ్లో ఎవరూ లేరు కదా. రేపెప్పుడైనా నా మీద ఇష్టం కలగొచ్చేమో అన్న నమ్మకం. భగవంతుడా, ఏంటిలా జరుగుతోంది? మమ్మీ,
ప్రశాంతి గురించి రేఖకి తెలిస్తేనే మంచిదనిపిస్తుంది. నిజమేరా, తెలియాలి. తను పృథ్వీ గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఎక్కడలేని ఆశలు పెంచుకుంటోంది. ఇలా కలలు కంటూ పోతే ఆ కలలు నిజం కావని తెలిసిన రోజు ఆ బాధని భరించడం చాలా కష్టం. రేఖను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది మమ్మీ. డాడీతో మాట్లాడతాను, నేను ఎలాగోలా హ్యాండిల్ చేస్తాను. నువ్వు కంగారు పడకు. మమ్మీ, నేనున్నాను కదా తల్లి, వెళ్ళు, నేను చూసుకుంటాను. కూర్చో అన్నయ్య. హోమ్ విశేషాలు ఏముంటాయి లల్లి? హోమ్ విషయాలు కాదన్నయ్య, నేనే నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అన్నయ్య? దేనికి? వంట చేసినందుక? అబ్బా అది కాదన్నయ్య, చెప్పేది విను. సరే చెప్పు. మీరు నన్ను శ్రీనివాస్ మావయ్యకి తోడుగా ఉండమని చెప్పి వెళ్లారా? ఉమ్, నా పనులన్నీ చేసుకొని మావయ్య ఏం చేస్తున్నారా అని చూడ్డానికి గద్దెగ్గరికెళ్లాను. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. సరే పడుకున్నారు కదా అని వెనక్కొచ్చేస్తుంటే మావయ్య లోపలికి రమ్మని పిలిచారు. సో లోపలికెళ్లగానే ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఏమన్నారా? నీ చదువుకి ఇబ్బంది లేకపోతే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటావా అన్నారు. నేనిక్కడుంటే మావయ్యకి హ్యాపీగా ఉంటుందంటన్నయ్య. ఆ మాట చెప్పగానే ఎగిరి గంతేయాలనిపించింది తెలుసా? నువ్వు పక్కన కూర్చోగానే మామాజీకి అమ్మమ్మ గుర్తొచ్చినట్టుంది. హ్మ్. నేను వెంటనే నాకిక్కడే ఉండాలనుంది, నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ నేను పుట్టడమే మీకిష్టం లేదు కదా అన్నాను. లల్లి, మావయ్య కూడా ఇలాగే ఆశ్చర్యపోయారన్నయ్య. ఆ మాట వినగానే ఇబ్బంది పడ్డారు కూడా. మరి అలా అనొచ్చా నువ్వు? తప్పు కదా. సారీ చెప్పానన్నయ్య. ఆ తర్వాత అప్పుడు మమ్మీని దూరం చేసుకున్నందుకు చాలా ఫీల్ అయ్యారు. మావయ్య మాటలు విన్నాక మమ్మీ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది. అందుకే ధైర్యం చేసి నేను మా డాడీని వెతికే ప్రయత్నం చేస్తున్నానని చెప్పేశాను. రియల్లీ? అవునన్నయ్య, మావయ్యకి చెప్పాలనిపించింది. మీ డాడీ ఎక్కడున్నాడో తెలిసిందా అన్నారు. తెలీదు అన్నాను. నాకు తెలుసు అన్నారు. డాడీ ఎక్కడున్నారో చెప్పమని రిక్వెస్ట్ చేశాను. నువ్విలాంటి ప్రయత్నం చేస్తున్నావని మీ మమ్మీకి తెలియాలి, తనే మీ నాన్నెవరో చెప్పాలి, అప్పుడు తనెక్కడుంటాడో నేను చెప్తానని మాటిచ్చారు. నేను చేసే ఈ ప్రయత్నంలో నీ హెల్ప్తో పాటు మావయ్య సపోర్ట్ కూడా దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య. తొందరలోనే మా డాడీని కలుస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మామయ్యకి దగ్గర కావడంతో పాటు ధైర్యంగా మామయ్యకి అన్ని విషయాలు చెప్పి చాలా మంచి పని చేశావు. మమ్మీతో మాట్లాడతానన్నయ్య. ఉమ్. సరే, బ్యాగ్స్ అక్కడ పెట్టేసి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్. బాయ్. కావేరి, కాలేజ్లోనే ఉన్నావా? కలుద్దామా? ఛా, సతీష్ ఏమనుకున్నాడో ఏంటో.
ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్. కావేరి ఎవరు? హలో కావేరి. సతీష్, ఐమ్ సారీ, రాలేకపోయాను. ఇట్స్ ఓకే. విషయం చెప్పావుగా. నీకు చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉంది సతీష్. ఏంటది? అన్నయ్యకి రేకంటే ఇష్టం లేదన్న విషయం రేఖకి తెలియదనుకున్నాం, కానీ అదంతా రేఖకి తెలుసు సతీష్. అవునా? అవును సతీష్, మా డాడీ అంకుల్కి చెప్పినప్పుడే రేఖ వినేసింది. కానీ ఇంకా అన్నయ్య మీద హోప్ పెట్టుకుంది. ఎందుకు తెలుసా? అన్నయ్య లైఫ్లో ప్రశాంతి ఉందని రేఖకి తెలియదు. సతీష్, ఆ. నువ్వేం వారీ కాకు. ఇదంతా మమ్మీకి చెప్పాను, మమ్మీ హ్యాండిల్ చేస్తానంది. ఓకే, రేపు కలుద్దాం సతీష్. అలాగే కలుద్దాం. బాయ్. బాయ్. సతీష్, భోజనం. కావేరి సతీష్ భార్య కావాలంటే రేఖ పృథ్వీకి భార్య కావాలి. కావేరి ప్రేమించిన నా కొడుకుని కాదని వేరే వాడికిచ్చి పెళ్లి చేయగలవా? ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైంది? చాలా అలసటగా ఉంది, నేను పడుకుంటాను. ఏదైనా టఫ్ కేసా? అవును. పృథ్వీ కావేరి ఎక్కడ? వాళ్ళ గదుల్లో ఉన్నారు. భోజనం వడ్డించినా తినేసి పడుకుందు గాని. ఇప్పుడొద్దు, నేను కాసేపు పడుకోవాలి దివ్య. వంశీ, డాక్టర్కి ఫోన్ చేయనా? వద్దు, నువ్వు కాసేపు ఇలా వచ్చి కూర్చో.
కావేరి ఏంటన్నయ్య? డిన్నర్ చేయవా? ఇంతసేపు నీ సైలెంట్ కోసం వెయిట్ చేశాను. మమ్మీ వచ్చిందా? లేదు. సరే పద, మమ్మీని రమ్మందాం. క్యా బాత్ యార్, అలా ఉన్నావే? ఏం లేదు, రా. లేట్ ఎందుకు మమ్మీ? డిన్నర్ చేద్దాం పదండి. నీ కూతురు కావేరి నా కొడుకు సతీష్ని ప్రేమిస్తుంది వంశీ. ఏంటి ఏదో చెప్తున్నావు? ప్రశాంతి, నువ్వు కావేరి వెళ్ళి డిన్నర్కి ఏర్పాటు చేయండి. అలాగే ఆంటీ. రా కావేరి. పృథ్వీ, వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి నాన్న. వెళ్ళు. ఓకే మామ్, పద. ఏంటి దివ్య, ఏదో దాస్తున్నావు? దాచే విషయం ఏం కాదు వంశీ, రేఖ గురించే. రేఖంటే పృథ్వీకి ఇష్టం లేదని నువ్వెళ్ళి ధ్రువకి చెప్పావు. కాని ధ్రువ రేఖకు చెప్పలేదని, అందుకే మన ఇంటికొస్తూ పృథ్వీ గురించి ఆలోచిస్తుందనుకుంటున్నాం. రేఖకేం తెలియకుండానే అలా బిహేవ్ చేస్తుందనుకున్నాం. కానీ రేఖకు తెలుసు. పృథ్వీకి తనంటే ఇష్టం లేదని తెలిసే పృథ్వీ మీద ఆశలు పెంచుకుంటోంది. ఏంటి నాన్సెన్స్? తెలిసాక ఆశలు పెంచుకోవడం ఏంటి? పృథ్వీ ప్రశాంతిని ఇష్టపడుతున్నాడని రేఖకు తెలీదు వంశీ. అందుకే పృథ్వీ మనసు మారుతుందని, తన మీద ఇష్టం కలక్కపోతుందా అని హోప్ పెట్టుకుంది. దివ్య చాలు. ఎవరు ఎవరి మీద హోప్ పెట్టుకున్నా, ఎవరు ఎలా భ్రమపడ్డా నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజం రేఖకి తెలియాలి. అది నువ్వే చెప్పాలి, నువ్వే హ్యాండిల్ చేయాలి. కానీ రేఖ హర్ట్ అవ్వకుండా చూడు. ఆ అమ్మాయిని కన్విన్స్ చేయి. నేను చూసుకుంటాను వంశీ. కానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ప్లీజ్ వంశీ, నా దగ్గర ఎందుకు దాచాలనుకుంటున్నావు? నీ గురించి సతీష్ గురించి మేం విన్నది నిజమేనా కావేరి? ఎవరు చెప్పారు మమ్మీ? ఎవరైతే అమ్మా, నిజమేనా కాదా అది చెప్పు.